హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ ఐఎల్స్ ట్రైనర్ వరంగల్ నుండి. సో ఇవాళ ఐఎల్స్ స్పీకింగ్ కోసం నేను ఒక చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్పబోతున్నాను. దానికంటే ముందు నేను ఒక చిన్న డిఫరెన్స్ చెప్పబోతున్నానండి ఐఎల్స్ వర్సెస్ పీటీ స్పీకింగ్ గురించి. సో ఐఎల్స్ అనేది పీటీ అనేది రెండు కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్, ప్రిడామినెంట్లీ యాక్సెప్టెడ్ ఫర్ ఆస్ట్రేలియా, కెనడా అండ్ ఈవెన్ న్యూజిలాండ్. సో పీటీలో మీకు మొత్తం కలిపేసి 8 క్వశ్చన్ టైప్స్ ఉంటాయండి. ఒక పర్సనల్ ఇంట్రొడక్షన్ తీసేసి 7 క్వశ్చన్ టైప్స్. ఓకే, రీడ్ అలౌడ్. ఓకే, సో కాంటెంట్ డిస్ప్లే అవుతుంది, దాన్ని చూసి మీరు చదవాలి. ఓకే, రీడ్ అలౌడ్. అవన్నీ వస్తాయి, 6 నుంచి 7 వస్తాయి. ఓకే, మీకు కొంచెం ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది రీడ్ అలౌడ్లో. ఓకే, యూ షుడ్ రీడ్ దాట్ కాంటెంట్ ఫ్లూయెంట్లీ, లౌడ్లీ అండ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ప్రొనౌన్సియేషన్ చాలా బాగుండాలి. ఓకే, ఇప్పుడు ప్రొనౌన్సియేషన్ అంటే యాక్సెంట్ కాదండి. ఓకే, మనకు ఫారినర్స్ లాగా చదివే అవసరం ఏమి లేదు. తర్వాత రిపీట్ ది సెంటెన్స్, అంటే యుల్ హియర్ అ స్టేట్మెంట్, దానికి మీరు రిపీట్ చేయాలి. ఓకే, ఒకటిసారి ప్లే అవుతుంది అది. ఓకే, అండ్ యుల్ గెట్ మార్క్స్ ఫర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. సో పీటీలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు చేసే క్వశ్చన్ స్పీకింగ్ది, రిపీట్ ది సెంటెన్స్, కానీ యూ గెట్ మార్క్స్ ఫర్ బౌత్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ ఫర్ దాట్. ఓకే, రీటెల్ లెక్చర్, 2 రీటెల్ లెక్చర్స్ దాకా వస్తాయి. ఓకే, లెక్చర్ విని వాళ్ళు ఏం చెప్పారో మీరు చెప్పాలి. ఓకే, డ్యూరింగ్ ద లెక్చర్ ఇస్ టోల్డ్ యూ కెన్ జస్ట్ మేక్ సమ్ నోట్స్. ఓకే, ఈ 3 క్వశ్చన్ టైప్స్ అయినాయి. ఓకే, ఇమేజ్ డిస్క్రిప్షన్ 4ది, ఒక 5 ఇమేజెస్ దాకా వస్తాయండి. ఇమేజ్కి చూసి మీరు చెప్పాలి దాని గురించి, ఒక 35 సెకండ్స్ దాకా చెప్తే చాలండి. ఓకే, తర్వాత ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్. ఓకే, ఇది కూడా ఒక క్వశ్చన్ టైప్, ఒక 5 నుంచి 6 వస్తాయి ఇవి. ఇంకొకటి సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్. ఓకే, దీంట్లో 3 స్పీకర్స్ ఉంటారు, మీరు వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో నోట్ చేసేసి, అంటే ఆ గ్రూప్ డిస్కషన్ అనేది ఒక రఫ్గా ఒక 2 to 2.5 minutes ప్లే అవుతుంది. ఆల్ టుగెదర్ దేర్ విల్ బి 3 స్పీకర్స్ ఇన్ ద డిస్కషన్. వాళ్ళు ఏం చెప్పారో మీరు సమ్మరైజ్ చేయాలి. ఓకే, 2 minutes టైం ఇస్తారు మీకు, అంటే 2 minutes దాకా మీరు మాట్లాడాల్సి వస్తుంది. 2 వస్తాయి అవి. ఓకే, another question type is respond to a situation. ఓకే, ఒక సిచ్యువేషన్ అనేది మీకు డిస్క్రైబ్ చేస్తారు, దాని గురించి మీరు అప్పుడు మీరుంటే దాని గురించి ఏం మాట్లాడేది, అది 10 seconds ఆఫ్ ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఐఎల్స్ స్పీకింగ్ మనం కనుక చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ పీటీ స్పీకింగ్. ఐఎల్స్ స్పీకింగ్ మనకు బేసికల్గా 3 parts ఉంటాయి, కానీ ఐఎల్స్లో కూడా ఇంట్రొడక్టరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, వాట్స్ యువర్ ఫుల్ నేమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండ్ వాట్ కెన్ ఐ కాల్ యూ. ఇవి 3 ప్రతి ఎగ్జామినర్ అడుగుతాడు మీకు. ఓకే, అండ్ దెన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఐఎల్స్ స్పీకింగ్ పార్ట్ 1 ఇస్ డూ యూ వర్క్ ఆర్ స్టడీ. డూ యూ వర్క్ ఆర్ స్టడీ. దీని తర్వాత దిల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఓకే, ఆన్ రెగ్యులర్ టాపిక్స్ లైక్ స్పోర్ట్స్ గురించి లేదా షాపింగ్, చాలా రెగ్యులర్ టాపిక్స్. ఓకే, మ్యూజిక్, ట్రావెలింగ్, ఇలా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారండి పార్ట్ 1లో. రఫ్గా మనకి 10 నుంచి 11 క్వశ్చన్స్ అడుగుతారు ఐఎల్స్ స్పీకింగ్ పార్ట్ 1లో. ఓకే, పీటీలో ఉన్నాయి 7 క్వశ్చన్స్ ఎక్స్క్లూడింగ్ పర్సనల్ ఇంట్రొడక్షన్. ఐఎల్స్లో ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో 11 to 12 క్వశ్చన్స్. ఓకే, ఈ 11 to 12 క్వశ్చన్స్ అనేది పార్ట్ 1లో 2 టాపిక్స్ మీద అడుగుతారు. ఇమాజిన్ ఫస్ట్ 5 or 6 questions can be related to traveling. The remaining 5 or 6 questions can be related to pet animals. మొన్న నాకు ఒక స్టూడెంట్కి అడిగారు, ఇది అఫాన్ అని ఒక స్టూడెంట్ పేరుండే, he got 6.5 in speaking. ఓకే, సో సెకండ్ పార్ట్లో ఐఎల్స్లో ఏం చేస్తారంటే దే విల్ గివ్ యూ అ క్వశ్చన్. ఇప్పుడు ఐఎల్స్ మొత్తం ఆన్లైన్ అవుతుందండి. ఓకే, యూ డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎగ్జామినర్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇస్తారు పార్ట్ 2లో. యూ హ్యావ్ టు ప్రిపేర్ అ టాక్ ఫర్ 1 minute, దెన్ యూల్ హ్యావ్ టు స్పీక్ ఫర్ 1 to 2 minutes. ఆల్ రైట్, సో బేసికల్గా దీనికి క్యూ కార్డ్ రౌండ్ కూడా అంటారు, లాంగ్ టర్న్ రౌండ్ కూడా అంటారు. పేరు ఏమైనా క్వశ్చన్ టైప్ ఇస్ ది సేమ్. సో పార్ట్ 2లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎలాంటి క్వశ్చన్ అడుగుతుండ్రో అది మీరు రికగ్నైజ్ చేయాలండి. ఓకే, చాలామంది టెన్సెస్ రికగ్నైజ్ చేయరు, పాస్ట్ టెన్స్ అలా ఎక్కువ రిలేట్ అయ్యేస్తాయి పార్ట్ 2 క్వశ్చన్స్. ఆల్ రైట్, ఈ పార్ట్ 2 టాక్ మీరు 1 to 2 minutes మాట్లాడినాక, సో క్వశ్చన్ ఇస్తారు, యుల్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ 1 minute, దెన్ యుల్ హ్యావ్ టు స్పీక్ ఆన్ దాట్ స్పెసిఫిక్ టాపిక్ ఫర్ 1 to 2 minutes. ఓకే, తర్వాత మీ పార్ట్ 2 టాక్ అయిపోయాక దిల్ ఆస్క్ యూ 2 రౌండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ పార్ట్ 2. తర్వాత దిల్ మూవ్ టు పార్ట్ 3. ఓకే, సో పార్ట్ 3 ఇస్ బేసికలీ అ లెందీ రౌండ్ అండ్ మోస్ట్ ఆఫ్ యువర్ ఐఎల్స్ స్పీకింగ్ స్కోర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఐఎల్స్ స్పీకింగ్ పార్ట్ 3. ఆల్ రైట్, సో తప్పకుండా you have to ensure that you give
డీటెయిల్డ్ ఆన్సర్స్ ఇన్ పార్ట్ 3, ఎందుకంటే ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ 3లో. ఆల్ రైట్, ఈ క్వశ్చన్స్ అనేటివి నేను వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తున్నాను, ఇట్స్ 9866443765. మీరు డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయొచ్చు. ఆల్ రైట్, సో ఫ్రీ డెమో క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ బై.